హాయ్ అస్సలం అయికం నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్గా అయితే వచ్చేసిన మేడం వాళ్ళని తీసుకొని కింగ్డమ్ టవర్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా దగ్గరికి. అయితే ఇక్కడేమో ఒలియా స్ట్రీట్, ఇది ఒలియా స్ట్రీట్లో కింగ్డమ్ టవర్ ఆఫ్ సౌదీ అరేబియా ఉంది. అయితే ఇక్కడ పార్కింగ్ దొరకడం కష్టంగా ఉంది. పార్కింగ్ అయితే దొరకలేదు. పార్క్ చేసుకొని అక్కడికి వెళ్ళి చూసేద్దామన్నా, వీడియో తీద్దామన్నా పార్కింగ్ కష్టంగా ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడనే దాని గురించి ఏంటంటే, ఈ ఏరియాలో, ఈ రియాద్లో మెయిన్ సిటీ అంటే ఒలియా స్ట్రీటే. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. చాలామందికి తెలుసు, సౌదీ వచ్చిన వాళ్ళకి, సౌదీ గురించి తెలిసిన వాళ్ళకి కింగ్డమ్ టవర్ ఆఫ్ సౌదీ అరేబియా, దాని నుంచి వచ్చింది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అని. దాని పేరు అదే పెట్టారు. అయితే అది ఈ ఏరియాలో గోల్డ్ షాపులు మరియు హాస్పిటళ్ళు, మంచి మంచి బిల్డింగ్లు ఇదే ఏరియాలో దొరుకుతాయి. మనకు ఇంకెక్కడ కనిపించవు. మంచి అంటే పెద్ద, ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు, మంచి మెయిన్ సిటీ. ఎలా అయితే మన తెలంగాణలో హైదరాబాద్ అలా ఉందో, ఇక్కడ కూడా సిటీ, ఈ రియాద్ సిటీలో ఒలియా స్ట్రీట్ కూడా అలానే అని నేను కూడా అనుకుంటున్నా. మనకు కూడా మొత్తం తెలియదు, ఎందుకంటే మనం కూడా వచ్చి 3-4 months అయింది. చూపిస్తా చూడండి, మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఆ బిల్డింగ్ ఎలా ఉందో. ఇదే అండి ఒలియా స్ట్రీట్లో బిల్డింగ్. ఇది కింగ్డమ్ టవర్ సౌదీ అరేబియా. ఈరోజైతే మొత్తం మబ్బులుగా ఉంది. ఎందుకంటే 3 రోజుల క్రితమే మెసేజ్ వచ్చింది మాకు గవర్నమెంట్ ఆఫ్ సౌదీ అరేబియా నుంచి. 2-3 రోజుల్లో మీకు సౌదీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఈరోజు అయితే మొత్తం మబ్బుగా ఉంది. మార్నింగ్ అయితే వచ్చేసిన, మేడం అయితే ఫోన్ చేసి ఇక్కడ అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్ అని చెప్పాను. కానీ టైం కూడా ఎక్కువ లేకుండే, 10 నిమిషాల్లో ముఖం పట్టుకొని వచ్చేసిన అంతే. టిఫిన్ కూడా చేయలే. ఎప్పుడైతే టైం 11:30 అవుతుంది, 12 అవుతుంది దగ్గర. చూద్దాం ఎంత టైం పడుతుందో. దించేసి దాదాపు అర్ధగంట కంటే ఎక్కువ అయిపోయింది. 11కి రీచ్ అయిపోయినాం. చూద్దాం ఎంత టైం పడుతుందో. హాస్పిటల్కి అయితే వెళ్ళారు మేడం వాళ్ళ పెద్ద అబ్బాయి. వాళ్ళ పెద్ద అబ్బాయి కారు ఉంది. ఏం ప్రాబ్లం, అతని కోసమే వచ్చిందేమో మేడం కూడా. ఆయన డ్రైవ్ అయితే చేయలేడు, పక్కన కూర్చుండి అయితే వచ్చిండు. చూద్దాం మనం కూడా ఎంత టైం పడుతుందో. ఇక్కడ టిఫిన్ అయితే చేయలేను. ఎక్కడ ఎటైనా బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా పార్కింగ్ లేదు. మెయిన్ పార్కింగ్ పెట్టలే. పార్కింగ్ ఎందుకు పెట్టలే అంటే, ఇక్కడ ఈ స్ట్రీట్ మొత్తంలో పార్కింగ్ ఎక్కడ లేదు. ఉన్న అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఒకవేళ మనం ఇక్కడ ఇట్లనే ఉందని అని వెళ్ళిపోయినాం అనుకో, కారు వదిలేసి, మనకు వచ్చి వెంటనే ఫైన్ వేస్తారు. ఎవరైనా వస్తే వెంటనే, మనం ఇంత కారు ఉన్నామంటే వెంటనే తీసేయచ్చు, ఎటైనా మళ్ళీ తిరిగి రావచ్చు. ఒకవేళ కారు వదిలి వెళ్ళినాం అనుకో ఫైన్ వస్తే, లేకుంటే కారు తీసుకుపోయి ఏదైనా పెట్టేస్తారు. ఈ కార్ల వెనకాల అయితే నేను పార్క్ అయితే చేసిన. ఈ కార్ల వెనకాల చెయ్యొద్దు. ఇక్కడ ఇది మమ్ను అంటే రాంగ్ అని. మేడం అయితే ఫోన్ చేస్తుంది, వెళ్దాం మేడంని పికప్ చేసుకుని. మేడం ఫోన్ అయితే వచ్చేసింది, తొందరనే అయిపోయిందేమో, వెళ్దాం మనం కూడా. వెళ్ళిపోయి మేడం వాళ్ళ అబ్బాయిని పికప్ చేసుకొని వెళ్ళిపోయి టిఫిన్ అయితే చేద్దాం మనం కూడా. పోయి టిఫిన్ ఏంది పోయింది వరకంటే లంచ్ టైం అయిపోతుంది. లంచ్ చేసేది. సరే మరి వెళ్దాం మేడం వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత. మేడం వాళ్ళని అయితే డ్రాప్ చేసిన. బాబు ఏమైందేమో, మేడం వాళ్ళ పెద్ద అబ్బాయికి ఏదో ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరు నవ్వు వస్తుంది. కానీ ఇప్పుడైతే వాళ్ళని డ్రాప్ చేసిన ఇంటి దగ్గర. ఇప్పుడైతే వెళ్దాం, రూమ్కి వెళ్దాం, కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోదాం. మేడం వాళ్ళ అబ్బాయి చెప్పిండు కొద్దిన తర్వాత ఫోన్ చేస్తా, మిష్వార్ ఉందని, అంటే పోయేది ఉందని చెప్పిండు. చూద్దాం ఎటు పోతాడు. నాకు తెలిసి ఆయన డ్రైవింగ్ చేయడచ్చు కొన్ని రోజులు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే మనమైతే వెళ్దాం. అక్బర్ అన్న కూడా వచ్చేసిన నేను కూడా అక్బర్ అన్న రూమ్ దగ్గర ఉన్నా.
ఆకలి అవుతుంది. ఏం తిందాం అర్థమైతలేదు. పోదాం హోటల్లో పోదాం, కేరళ హోటల్లో పోయి తినేసి చేద్దాం. తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి వచ్చేసిన. ఎటు పోయినా మనకు అక్బర్ అన్న దగ్గర ఉంటుంది. మళ్ళీ వెళ్దాం. ఫ్రెష్ అప్ అవుదామని రూమ్కి వెళ్తే కొద్దిగా అక్బర్ అన్న దగ్గర మాట్లాడి రూమ్కి వెళ్ళినా ఫ్రెష్ అప్ అవుదామని తినడానికి పోదామని మేడం మళ్ళీ ఫోన్ చేసింది. రాజోయలే స్టార్ బక్స్కి పోదామని. ఇదే ఉంది, తినడానికి వంట చేసుకోవడానికి కూడా టైం లేదు. చెప్పుకోవడానికి అయితే ఈరోజు హాలిడే, కానీ మాకు కాదు, డ్రైవర్లకు ఎప్పుడు హాలిడే అని ఉండదు. వాళ్ళు ఫోన్ చేసినంత వరకు డ్యూటీనే, వాళ్ళు ఫోన్ చేయనంత వరకే హాలిడే. అది రాత్రి 12 కానీ మార్నింగ్ 5 కానీ 4 కానీ నైట్ 12 తర్వాత మనకు దొరికే అవకాశం హాలిడే. ఎప్పుడైనా మనం హాలిడే ఉందని ఎటైనా వెళ్ళామనుకో, ఎటైనా వెళ్దామని అనుకున్నాం. నిన్న చెప్పాను నేను మా అన్న దగ్గరికి వెళ్దామని. మనకైతే అంత టైం ఇవ్వరు, ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. మనకి ఎటన్నా వెళ్దాం, మనం ఏమైనా పని చేసుకుందామన్నా కూడా మనకు టైం దొరకదు. మనకైతే హాలిడే అనేది అసలు ఉండదు. డ్రైవర్లకు గుర్తుపెట్టుకొని, డ్రైవర్లు వచ్చేటప్పుడు 365 రోజులు డ్యూటీ ఉంటుంది మనకు. అది పండగలు కానీ ఏమైనా కానీ మన డ్యూటీ అయితే కంపల్సరీ. వెళ్తాం మేడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. స్టార్ బక్స్ పోతాం అన్నది, ఎటు పోతుంది చూద్దాం. అక్బర్ అన్న అయితే ఫోన్ చేసిండు, ఆఖరి అయితే పోయి హోటల్లో తిందామని. అక్బర్ అని అనుకుంటున్నాను నేను ఇంకా రూమ్లో ఉన్నా అని. నేను ఫోన్ కట్ చేసిన, రూమ్లో ఉంటే రా సోహెల్ పోయి తిందామని చెప్పిండు. నేను నా రూమ్లో లేను అక్బర్ అన్న, నేను డ్యూటీకి వచ్చిన అంటే అరే ఆకలి అవుతుంది, ఈరోజు కూడా డ్యూటీ లేనిది పోయి ఆయన కూడా పోయించిండు అని చెప్తున్నాడు. ఇది వెనకాల కనిపిస్తున్నది, అందులో అయితే మనం పార్కింగ్ చేయరాదు. పార్కింగ్ చేస్తే అందులో ఫైన్ ఉంటుంది. అది ఓన్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, వీల్ చైర్లు ఉన్న వాళ్ళకు. కార్లో దానికి ఒక లోగో ఉంటుంది, కనిపిస్తున్న లోగో మనం కార్లో అతుకోబెట్టుకుండాలి. అది మన ఇంట్లో ఎవరైనా ఉంటే, అంటే హ్యాండిక్యాప్ వారు ఎవరైనా ఉంటే కార్కి ఆ లోగో ఉంటేనే అందులో పార్క్ చేయగలరు. లేకుంటే పార్క్ చేసినామనుకో లేనిదే మనకైతే ఫైన్ వేస్తారు. జాగ్రత్త, దానివల్ల కూడా ఫైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో జాగ్రత్త ఉండాలి అన్ని విధాలుగా. పార్కింగ్ కూడా కరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందంట, రోడ్లపైన ఎక్కడ కూడా పార్కింగ్ చేయరాదు. పార్కింగ్ ప్లేస్లలో డబ్బులు వేసి మరి పార్క్ చేయాలి. 3 రియాల్స్ ఏమో ఉందంట గంటకు. ఒకవేళ 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టినామనుకో, పార్క్ చేయకుండా బయట పెట్టినామనుకో వెంటనే వచ్చి ఫైన్ వేస్తారు. మళ్ళీ కార్కి అయితే అక్కడనే మన టైర్కి ఒకటి లాక్ వేస్తారు, మన వెహికల్ ఎక్కడ కదలకుండా, ఎక్కడికి పోకుండా అలా అయితే వేస్తారు. బాగా రిస్క్ ఉంది, ఆలోచించుకుంటూ ఆచితూచిగా డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. సరే మరి ఆకలి అవుతుంది కానీ మేడం వాళ్ళు అయితే వచ్చారు. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తారో. మేడం వాళ్ళ 2 అబ్బాయిలతో వచ్చింది మేడం. చూద్దాం, వెయిట్ చేద్దాం. మేడం అయితే కాఫీ ఇచ్చింది. అన్నం తినే టైంలో కాఫీ తాగడం ఏంటో నాకు అర్థమైంది. కాఫీ అయితే ఇచ్చింది స్టార్ బక్స్ది. పోదాం, అక్బర్ అన్నతో షేర్ చేసుకుని మంచి కొద్ది తాగేసి అన్నం తినడానికి ఏదో బాగా ఆకలి అవుతున్నాయి. ఒకటేం బాగా తింది, పొద్దున జస్ట్ ఒక బాటిల్ వాటర్ తాగిన అంతే. ఇప్పుడైతే ఆకలి అవుతుంది. పోదాం, కాఫీ తాగేసి కొద్దిగా అక్బర్ అన్న నేను అక్బర్ అన్న ఫోన్ చేద్దాం బయటికి రమ్మని, ఒక గ్లాస్ తీసుకొని రమ్మని టైం అవుతుంది. కలుద్దాం హోటల్లో, చూద్దాం. 1 hour later. ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి వచ్చేసిన. అక్బర్ అన్న ఏమి అక్బర్ అన్న పాలకూర, మెంతెం కూర, పాలక్ సోయా అవన్నీ వేసి అయితే మిక్స్ అయితే వండుతున్నాడు. చూద్దాం. ఈరోజు పార్టీ అన్న దగ్గరనే. అన్న ఈయనేనా పార్టీ? పాలకూర పప్పు మా అక్బర్ అన్న నిప్పు. డ్యూటీ ఇప్పుడైతే బాగా, ఈరోజైతే బాగా డ్యూటీ అయింది. మేడంని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ బాక్స్కి పోయినా, చూసిరు కదా. మళ్ళీ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, మేడం వాళ్ళ అమ్మ డ్రాప్ చేయమని.
ఆమె సూపర్ మార్కెట్కి పోయింది, డ్రాప్ చేయమన్నది కానీ మళ్ళీ నాతో అక్కడనే ఆపి ఇక నాతోనే వచ్చింది. తర్వాత వచ్చిన ఇక కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. అక్బర్ అన్న వచ్చిండు, ఛాయ్ తాగుదామన్నాడు. ఛాయ్ తాగైతే వచ్చేసినాం. ఇప్పుడు మేడం జిరాక్స్ సెంటర్కి పంపించింది. అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నది కాబట్టి తీయలే వీడియో. అక్కడ జిరాక్స్ సెంటర్ అయితే ఆడు తీయ అన్నాడు జిరాక్స్, అది ఏమో తప్పులు ఉన్నాయి, అవి సరి చేయడం ఇప్పుడు కాదు, టైం పడుతుంది అన్నాడు. ఇచ్చైతే వచ్చిన మళ్ళీ పోయి తీసుకురావాలేమో 1-2 గంటల తర్వాత. మళ్ళీ రేపు కాలేజ్ ఉంది మార్నింగ్. ఈ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్.